ఆ పంపింగ్ కెపాసిటీలు తగ్గిపోతా ఉంటాయి. ఇది జడ్చర్లలో కావచ్చు, ఇది ఇక్కడ రామరెడ్డిగూడెంలో కావచ్చు. మీకు తెలుసు 3 నెలలకు ఒకసారి పైపులు వల్లి లీకేజ్ అవుతుందని మీ అందరికీ కూడా దృష్టిలో ఉంటుంది. సో ఇటువంటి సమయంలో అన్నిటినీ కూడా మళ్ళీ ఒకసారి పునఃపరిశీలన చేసి ఎక్కడెక్కడైతే మెరుగులు తిట్టాలో అక్కడ తిట్టాలని చెప్పి మొత్తం కూడా స్టోరేజ్ కెపాసిటీ పెంచుకోవాలని చెప్పి మనం 220 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసుకుని ఆ పనులు ఒక 2-3 రోజుల్లో శంకుస్థాపన చేసుకుంటాం. మనకు అఫీషియల్గా 30 మిలియన్ లీటర్లు అంటారు, కానీ వచ్చేది 22-23 వస్తుంది. లీకేజీలు కావచ్చు, పంపింగ్ కెపాసిటీ తగ్గిపోవడం కావచ్చు, లేదు జడ్చర్లకు వాటర్ సప్లైలో అనుకున్నంత రాకపోవడం కావచ్చు, నాగసాగర్లు ఇవన్నీ కూడా ఉన్నాయి. సరే, గత ప్రభుత్వం చేసే కాడికి వాళ్ళు చేసింది, కానీ ఇప్పుడు మన భవిష్యత్తు కోసం పక్కా ప్రణాళికలు వేసుకోవాల్సిన కార్యం వచ్చింది. దాని పనిలో మేము ఉన్నాం. దాదాపుగా పైప్ లైన్ల నిర్మాణం కావచ్చు, ఇప్పుడు మనకు 2 కలిపి ఎగ్జిస్టింగ్ సిస్టంలో 20.45 మిలియన్ లీటర్స్ మాత్రమే వస్తుంది. సో దీనికి అదనంగా రిజర్వాయర్ కెపాసిటీ ఇప్పుడు 20 మిలియన్ లీటర్లు. సో దీన్ని మనం పెంచుకోవాలి. అందుకే ఇమ్మీడియట్గా మనం దాదాపుగా 18.6 మిలియన్ లీటర్స్ కెపాసిటీతో రిజర్వాయర్లను శంకుస్థాపన చేయబోతాం. 14 రిజర్వాయర్ రాబోయే ఒక నెల రోజుల్లో ఎక్కడెక్కడైతే ల్యాండ్ క్లియరెన్స్ వస్తూ ఉన్నాయో అక్కడ శంకుస్థాపన చేస్తూ ఉన్నాం. దాదాపుగా 186 లక్షల లీటర్ల కెపాసిటీని మనము రిజర్వాయర్స్ మనం కట్టుకోబోతాం. ఇప్పటిదాకా ఉన్నది ఇది సంవత్సరాలుగా మనం ఏర్పాటు చేసుకున్నది 20 మిలియన్ లీటర్లు. ఇప్పుడు మనం ఎన్హాన్స్ చేసుకునేది ఇమీడియట్గా 18.6 మిలియన్ లీటర్లు. అంటే దాదాపుగా ఇప్పటివరకు ఎంత చేసుకుంటున్నామో అంత మనం ఎన్హాన్స్ చేసుకుంటాము. తర్వాత పైప్ లైన్లు మళ్ళీ ఒక 40 కిలోమీటర్ల పైప్ లైన్లు, ఫీడర్ మెయిన్ పైప్ లైన్స్ కూడా వేసుకుంటున్నాము. మనకి ఇప్పుడు ఏదైతే బైపాస్ రోడ్లు వస్తూ ఉన్నాయో ఆ బైపాస్ రోడ్లు ఆనుకునే పైప్ లైన్లు ఏర్పాటు చేయాలా. ఇప్పుడు ఉన్న బైపాస్ రోడ్డు కావచ్చు, భవిష్యత్తులో మనం అప్పనపల్లి నుంచి వచ్చే బైపాస్ రోడ్డు కావచ్చు, వాటికి అనుసంధానంగా పైప్ లైన్ నిర్మాణం చేసుకుంటే నగరం ఎటువైపు అభివృద్ధి చెందినా కూడా